సొంత గడ్డపై జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని ఇటు షర్మిల అటు సునీత డ్యామేజ్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ఆ డ్యామేజ్ని పూడ్చుకునేందుకు పాత శత్రువులతో రాజీ పడుతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, సొంత గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని ఇటు షర్మిల అలాగే అటు సునీత డ్యామేజ్ చేస్తున్నారా? వాళ్ళు చేస్తున్నటువంటి డ్యామేజ్ని పూడ్చుకునేందుకే జగన్మోహన్ రెడ్డి పాత శత్రువులతో రాజీ పడుతున్నారా? అందులో భాగంగానే సతీష్ రెడ్డిని ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడం జరుగుతోందా అంటే ఏం చెప్తారు సార్? నిస్సందేహంగా మీరు చెప్పింది వాస్తవం. ఢిల్లీలో ఉండి ఢిల్లీ నుంచి మొదలుపెట్టింది ఒక చెల్లెలు, గల్లీ గల్లీ తిరుగుతూ తూర్పారబడుతుంది ఇంకో చెల్లెలు. ఢిల్లీని వేదిక చేసుకొని తన తండ్రి హత్యకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఒక్కొక్కటి బయట పెడుతూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాకే న్యాయం చేయనప్పుడు నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ముళ్ళు అని చెప్పి ఎలా మాట్లాడుతున్నాడు, మా ఇద్దరికే న్యాయం చేయనాయని ఈయన దేశానికి ఏం న్యాయం చేస్తాడు, మా తండ్రి మరి జరిగిన హత్యకు సంబంధించి 4.5 సంవత్సరాల ఇప్పుడు 5వ సంవత్సరం కూడా జరిగిపోతున్నారు రేపు 15వ తారీఖుకి. మరి ఏం పురోగతి సాధించారు? ఎన్నికల ముందు ఆయన నా తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావడం కూడా జరిగింది. మరి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ ఆయనే అడిగాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు దాన్ని వద్దన్నాడు? ఏందన్నా ఈ పని చేసావు అంటే నా మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అయితే అంతకంటే ఏం జరిగిద్ది, అవినాష్ రెడ్డి గురించి మాట్లాడితే ఆయన వెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేరతాడు అని చెప్పని ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఆ మలిక అంటించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇట్లా హత్యలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని, దొంగతనాలు చేసిన వాళ్ళని, దోచుకున్న వాళ్ళని దగ్గర చేర్చుకుందనే విధంగా భారతీయ జనతా పార్టీని కూడా నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పని ఆమె భావించడం కూడా జరిగింది. ఇవన్నీ ఉదంతాలు ఈరోజు చెబుతూ మరి ముఖ్యంగా అవినాష్ రెడ్డికి సంబంధించి ఆ రోజు పంచనామా జరిగే సందర్భంగా అక్కడ ఉండి రాత్రిపూట 11:30 వరకు నా కోసం ప్రచారం చేశారు నాన్నగారు అని చెప్పినప్పుడు నేను చిత్రాల్లోనే మాత్రమే చూశాను. మన మధ్య హంతకులు ఉంటారా అని చెప్పని అప్పుడే నాకు అర్థమైపోయింది. సరే, ఇంట్లో అంతర్గతంగా సమావేశం జరిగినప్పుడు కూడా ఈ ఉదంతం బయటికి తీసుకొని వచ్చారు. ఇక్కడ నాకు వరకు స్పష్టంగా నాకు అర్థమవుతుంది ఏంటి అంటే ఆయన ఇంకో మాట కూడా అంటాడు, దుష్ట చతుష్టయం అని చెప్పని. మరి దుష్టులకి నువ్వు ఎలా వంత పాడుతున్నావు అన్నా అని చెప్పని ఈరోజు ఆమె ప్రశ్నిస్తూ ఉంటే ఆమె ప్రశ్నించిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా వీళ్ళ దగ్గర ఈరోజు సమాధానం లేదు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి కృష్ణ గారు, 2 అంశాలు ఇమిడిపడి ఉన్నాయి ఇక్కడ. నిన్న సునీత గారు మాట్లాడిన తర్వాత సహజంగా ఏది మాట్లాడినా వరుసనే ఒక 5-6 వస్తారు ఏదన్నా విషయాన్ని రచ్చరచ్చ చేయడానికి, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అక్కడి నుంచి వచ్చే దాని ప్రకారం మాట్లాడటానికి. కానీ నిన్న మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడలేదు. మీరు ఒకటి గమనించండి, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మాత్రమే బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చినటువంటి స్క్రిప్టు ఇక్కడ చిలక పలుకులు పలికినట్టు సునీత గారు పలుకుతున్నారని అన్నారే తప్ప ఆయన కూడా అన్యమనస్కంగా మాట్లాడినట్టే అర్థమవుతుంది తప్ప సహజసిద్ధంగా ఆయన చేసే ఎదురుదాడి కనపడలేదు. ఓకే, అంటే ఈ రెండు అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, ఎదురుదాడి చేస్తే ఈ అంశం ఇంకా ప్రజల్లో ఎక్కువగా నానిద్ది కాబట్టి దీని మీద చర్చ ఎక్కువ జరిగిద్ది, నష్టం మనకే అని చెప్పని వాళ్ళు ఆలోచించి దూరంగా ఉన్నారు. దాన్ని అందిపుచ్చుకోవడంలో ప్రతిపక్షాలు ఈరోజు విఫలమైనవి అయితే నేను భావిస్తున్నాను. నిన్న మాట్లాడిన తర్వాత నాకు తెలిసినంత వరకు ప్రతి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో దీని గురించి చర్చ పెట్టాలా. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, పత్రికల సమావేశం కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, దీని గురించే మాట్లాడాలి. ఇంకా ప్రజలకి తెలియాలి ఆయన ఆ రోజు ఏ విధంగా లబ్ధి పొందాడో ప్రజలకు అర్థం కావాలి. నారాసురం రక్త చరిత్ర ఎందుకు రాశామని చెప్పి అర్థం కావాలి. దాని గురించి వీడమని చెప్పాల్సిన బాధ్యత వీళ్ళది. దాంట్లో వెనకబడిపోయారని అయితే నేను భావిస్తున్నాను. ఇక అన్నా చెల్లెలు ఇద్దరు గురించి చూసుకుంటా ఉంటే ఆ చెల్లెలేమో ఈ విధంగా తండ్రికి సంబంధించిన దాని గురించి అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు అని చెప్పి చూపిస్తూ ఉంది. ఇక రెండో చెల్లెలు వచ్చేసరికి వీధి వీధి తిరుగుతూ ఈ వైఫల్యాన్ని అంటగడుతూ దోపిడీని గురించి ప్రజల మధ్య తెలియజేస్తూ ఇసుకలో దోపిడీ జరిగింది, మద్యంలో దోపిడీ జరిగింది, అన్ని విధాల రాష్ట్రం ఈరోజు అధోగతి పాలైంది, ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఆయన పలాయనవాదం తగ్గించాడు నా అన్న దీనికి నీ సమాధానం ఏంటని చెప్పి ఆయమ్మాయి ప్రశ్నిస్తూ ఉంది. ఇక మీరు ఇందాక అన్నారు కడప కాదు, ఆయన పులివెందల్లోనే
ఈరోజు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఉన్నంత వరకు ఆయన చేతుల్లో ఉంది అది పులివెందల. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు చనిపోయిన తర్వాత ఈరోజు భాస్కర్ రెడ్డి గారి చేతిలోనూ అవినాష్ రెడ్డి గారి చేతిలోకి వెళ్ళిపోయింది. కడప జిల్లా వెళ్ళిపోయింది, పులివెందల కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి మీద ఆధారపడిన పరిస్థితి ఉందా తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు ఆధారపడే పరిస్థితి ఈరోజు లేదు అక్కడ. కాబట్టి ఆయనకి శత్రువులైనటువంటి సతీష్ రెడ్డి గారిని దగ్గర చేసుకోవాలనుకుంటున్నారు, అందరినీ దగ్గర తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు సతీష్ రెడ్డి గారితో రాజీ పడడం వల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి లాభాలు ఏంటి అంటే ఏముంది? లాభాలు కాదు, ఇంకా నష్టాలు లేవు, లాభాలు లేవు. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరగబోతా ఉంది. కొంతలో కొంత ఆధిక్యత మామూలు సహజంగా అక్కడ ఓడిపోతున్నాడని చెప్పని అందరూ అంటున్నారు. కాబట్టి ఓటమి నుంచి తప్పించుకోవటం అనేది ఒకటి, తిరిగి తన ఆధిక్యత నిలబెట్టుకోవాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అది సఫలీకృతం అయిద్దని అయితే నేను భావించను. అక్కడ జరుగుతున్న రోజు రోజుకి ఎప్పుడు కూడా బయటికి రాని వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే వ్యతిరేకత అక్కడి నుంచే మొదలైంది. కాబట్టి అది అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని శాసనమండలి సభ్యుగా ఓడించడానికి వీళ్ళు ఎంత ప్రయత్నించారో స్పష్టంగా తెలుసు. కానీ వీళ్ళందరూ కలిసి ఉన్నా కూడా మన జరిగినటువంటి శాసనమండలి ఎన్నికల్లో ఇదే పులివెందుల నియోజకవర్గం ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయి. కాబట్టి ఆ రోజే ఆయన ఆలోచించుకోవాల్సింది, కానీ ఇంకా వాళ్ళు ఆలోచించుకోలేదు. ఎక్కడ నష్ట నివారణ జరిగిందో దాన్ని చర్యలు తీసుకునే భాగంలో వాళ్ళు వెనకబడిపోయారని అయితే నేను భావిస్తున్నాను. సార్, అంటే అసలు ఇటు షర్మిల గారు ఇటు సునీత గారు చేస్తున్నటువంటి డ్యామేజ్ని ఈ సతీష్ రెడ్డి అక్కడ పూడ్చేటువంటి ప్రయత్నం చేస్తారా? అసలు ఆయన వల్ల ఉపయోగం ఉంటుందా పులివెందుల నియోజకవర్గంలో? అంటే మొన్నటి వరకు ఆయనకి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా ఆయనకు దూరం అవుతూ వస్తున్న నేపథ్యంలో అసలు సతీష్ రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో కలిసి వస్తుందా? ఆ డ్యామేజ్ని భర్తీ చేయగలడా సతీష్ రెడ్డి అంటే ఏం చెప్తారు? సతీష్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉన్నాడు. దానివల్ల ఇప్పుడు ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిన ద్వారా తెలుగుదేశం పార్టీకి పెద్దగా నష్టం అయితే ఏం జరగదు. జరగాల్సిన నష్టం ఇప్పుడు జరిగిపోయింది. ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నాడు, పార్టీతో అంటిముట్టినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు నిన్న బీటెక్ రవి గారు కూడా వెళ్ళారు సతీష్ రెడ్డి గారిని కలవడానికి. కానీ ఆయన నాకు ముఖ్యమంత్రి గారే కబురు చేశారు, నా శత్రువే నాకు కబురు చేశాడు, నన్ను గౌరవించాడని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఆయన గౌరవం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళడంలో తప్పు లేదు. ఇప్పుడు అక్కడ పులివెందల వరకు చూసుకుంటా ఉంటే ఈరోజు వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఉంది. అంటే ఆ వ్యతిరేకతను ఏమైనా తగ్గించుకోవడానికి సతీష్ రెడ్డిని ఇప్పుడు ఎంతో కొంత ఉపయోగపడతాడుగా. ఇప్పుడు శత్రువు 10 ఓట్లు ఉన్నా కూడా ఇవి ఉపయోగపడతాయిగా ఆధిక్యత పెంచుకోవడం కోసం. కాబట్టి ఉపయోగపడ్డాన్ని మనం అయితే చెప్పట్లేదు. కానీ వ్యతిరేకతని సద్దుమణిగిద్దా అంటే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఇది. జనబాహుళ్యం అంతా కూడా ఆ రోజు ఏం జరిగిందో అక్కడ స్థానికులు ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అంటే షర్మిల గారి దెబ్బకి సునీత గారి దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టడం ఖాయమా? కాబట్టి గతంలో ఉన్నటువంటి ధీమా ఉండదు, గతంలో గెలుస్తామన్నంత ధీమా ఇప్పుడు ఉండదు, గతంలో ఉన్న ఆధిక్యత ఉండదు. గెలుస్తాడా లేదా అనే సందేహం కూడా, ధర్మ సందేహం ఈరోజు ప్రజల్లో కలుగుతూ ఉంది అక్కడ. కాబట్టి ఒక్కసారికి మార్పు చూడాలని కోరుకుంటున్నారని బలంగా వినిపిస్తుంది. నిజంగా అలాంటిది జరిగితే మాత్రం అది ఒక గొప్ప విషయంగానే మనం భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.